గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. ఐడెంటిఫై చేసుకొని వాళ్ళ ద్వారా మొత్తం 5గురిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఇందులో మనం వివరాలు చూసినట్లయితే ఇక్కడ మనకి చనిపోయినటువంటి వ్యక్తి సయ్యద్ సిద్దికి, ఇతనికి 33 సంవత్సరాలు ఉంటాయి, 38 ఇయర్స్. అంటే మెయిన్ ట్రైబల్ ఏంటంటే వీళ్ళ మధ్య ఇద్దరు కూడా ఇప్పుడు మృతుడికి తర్వాత నేరస్తుడికి ఇద్దరు కూడా ఈ వెజిటేబుల్ మార్కెట్లో నైట్ పూట ఈ ఛార్జింగ్ లైట్స్ రెంట్కి ఇచ్చేటువంటి ఏజెంట్స్ ఉంటుంది, ఏజెంట్ పనిచేస్తారు. ఆ రెంట్కి ఇచ్చే దాంట్లో ఇద్దరి మధ్య పోటీ జరుగుతున్నది. గత 15 సంవత్సరాలుగా ఈ సయ్యద్ సిద్దికి వాళ్ళ ఫ్యామిలీ చేస్తున్నది మేడ్చెల్లు, కోంపల్లి ఈ ఏరియాలో. ఇక్కడ ఉన్నటువంటి మనకి A1 ఎవరైతే ఉన్నాడో నేరస్తుడు షేక్ అహ్మద్, వీళ్ళ ఫ్యామిలీ కూడా గత కొద్ది రోజులుగా ఈ వ్యాపారంలోకి రావడం జరిగింది. వీళ్ళ మధ్య ఈ వ్యాపారంలో పోటీలు ఉండి మేడ్చల్ పోలీస్ పరిధిలో 2 months బ్యాక్ కూడా ఒక కేసు నమోదైంది వీళ్ళ మీద. సయ్యద్ సిద్దికిని, ఇందులో ఎవరైతే మృతుడు ఈ సిద్దికి ఇతన్ని కొట్టడం జరుగుతుంది. దాని మీద కేసు అయితే అక్కడ ఆ కేసులో విత్డ్రా చేసుకోమని అతను వీళ్ళ మీద ప్రెజర్ పెట్టడము, అదేవిధంగా రెడ్ల విషయంలో బ్యాటరీస్ ఇచ్చే దగ్గర కూడా మార్కెట్లలో కంటిన్యూగా వీళ్ళ మధ్య వాగ్వాదం జరుగుతున్నది. ఈ ప్రాసెస్లో ఈ సిద్దికిని లేపేస్తే మాకు ఇబ్బంది ఉండదు వ్యాపారం అని చెప్పేసి ఇతను ప్లాన్ చేయడము. ఈ ప్లాన్లో భాగంగా వాళ్ళ అన్నతోటి రహమత్ అని చెప్పేసి వాళ్ళ అన్న A2ని వాళ్ళ అన్నతో చెప్తే వాళ్ళ అన్న ఫ్రెండ్స్ కొడిమ్యాల శశికుమార్, రాజ్ కమల్, జంపన్న వీళ్ళ ముగ్గురు కూడా రహమద్ యొక్క ఫ్రెండ్స్. ఈ రహమద్ అనేది A1 అహ్మద్ యొక్క బ్రదర్. వీళ్ళు 5 కలిసి గత 2-3 రోజుల నుంచి ప్లాన్ చేసుకొని ఇతనికి మూమెంట్స్ రెడీ చేయడము చేసి నిన్న ఈ సెంట్రల్ పార్క్ కోంపల్లిలో అతను ఆ టైం వస్తుందని చెప్పేసి ముందే చూసుకొని పథకం ప్రకారము కత్తెలతోటి అక్కడ స్టాప్ చేయడం జరిగింది. అతన్ని మనం ఇమీడియట్గా రష్ హాస్పిటల్కి తరలించిన తర్వాత అక్కడ హాస్పిటల్లో బ్రాండెడ్ కావడం జరిగింది. అక్కడి నుంచి గాంధీ హాస్పిటల్ పంపించి పోస్ట్మార్టం చేసి ఈరోజు డెడ్ బాడీ హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. అది ఇక్కడ మనకి ఏంటంటే మన గతంలో కూడా ఒక 3 months అయింది మేడ్చల్లో కూడా ఇట్లా రోడ్డు మీదనే అందరు ప్రజలు చూస్తుండగానే కూడా కత్తులతోటి చంపడం జరిగింది. అది కూడా మనం అప్పుడు 24 hours కేసు డిలీట్ చేసినాం. ఇది కూడా ఏంటంటే కనీసం జనాలు ఎవరు కూడా ఆపే ప్రయత్నం కానీ కొంచెం ఆపే ప్రయత్నం చేస్తే అతని ప్రాణాలు దక్కేవి. ఎవరు కూడా ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ లేకుండా ఉంటున్నారు. అక్కడ 100 మంది జన సమూహం ఉన్నది. ఆ ప్రాంతంలో ఇతను 2-3 వచ్చేసి ఫస్ట్ అతను అటాక్ చేయడము, అతను పారిపోయే ప్రయత్నం చేయడము, మళ్ళీ చేంజ్ చేయడము ఇవన్నీ జరిగినాయి. మా అప్పీల్ కూడా ఏంటంటే ప్రజలు కూడా అప్రమత్తం కావాలి. ఇది ఎవరికైనా జరగవచ్చు ఇట్లాంటిది, రీజన్స్ ఏదైనా ఉండండి కానీ అక్కడ మన కళ్ళ ముందు జరుగుతున్నప్పుడు ఆపడానికి ప్రయత్నం చేయాలని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. లేదంటే ఇమీడియట్గా పోలీస్ కన్నా మనకి కంప్లైంట్ చేస్తే నియరెస్ట్ మనకి పెట్రోల్ కార్స్ ఉన్నప్పుడు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ నేరస్తులు ఎవరైతే పబ్లిక్ ప్యానిక్ అయ్యే విధంగా వాళ్ళ మధ్య రైవల్రీ ఉన్నదేమో కానీ ప్రజలు భయభ్రాంతికి గురి అయ్యే విధంగా చేశారు. కాబట్టి ఇమీడియట్గా మనం నైట్ వీళ్ళని పట్టుకోవడం జరిగింది. వీళ్ళ మీద ఇందులో A5 జంపన్న ఉన్నాడు. జంపన్న మీద కూడా ప్రీవియస్ హిస్టరీ ఉంది, మిగతా వాళ్ళ మీద క్రిమినల్ హిస్టరీ లేదు. ఈ జంపన్న మీద గతంలో 7 కేసులు నమోదై ఉన్నాయి. అవన్నీ కూడా ప్రాపర్టీ కేసులు, పిల్లల దొంగతనాలు, స్నాచింగ్ చేసిన కేసులు ఉన్నాయి. అతను బెయిల్ మీద వచ్చి బయట తిరుగుతున్నాడు. ఇప్పుడు అతని మీద కూడా బెయిల్ అపోజ్ చేసి మళ్ళీ బెయిల్ రాకుండా చేయడానికి రిపోర్ట్ పంపించడం జరుగుతుంది. మరి ఇందులో గుడ్ వర్క్ చేసినటువంటి అందరినీ కూడా ముఖ్యంగా CI విజయవర్ధను, DI అజయ్, SOT ఇన్స్పెక్టర్ శ్యామసుందర్ రెడ్డి, ఎంటైర్ వాళ్ళ టీం అందరినీ కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాం. CP సార్ కూడా రివార్డ్స్ పంపడం జరుగుతున్నది. ఇందులో మనం ఈరోజు వీళ్ళు యమహా బైక్ మీదను ఒక షేర్ ఆటోలు రావడం జరిగింది. యమహా బైక్ని సీజ్ చేసినాం. అదేవిధంగా ఇక్కడ నైఫ్స్ ఏదైతే క్రైమ్లో వాడిదో ఆ నైఫ్స్ని కూడా సీజ్ చేయడం జరిగింది. మిగతా కూడా ఇక ఎవిడెన్స్ అంతా కూడా కలెక్ట్ చేసుకొని CC ఫుటేజెస్ ఇవన్నీ కోర్టులో వీళ్ళు ప్రొడ్యూస్ చేసి వీళ్ళకి తగిన శిక్ష పడే విధంగా చేస్తామని చెప్పి తెలియజేస్తుంది.